విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతోటి తెలుగు ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అలానే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని మరియు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదంతో ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను విప్లవ కవి, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మరియు ప్రజా కవులైనటువంటి సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లాంటి మహానుభావులు పాటలు రాయగా ఈ సినిమాను 4 సంవత్సరాలు కష్టపడి నిర్మించి సెన్సార్ వారితోటి పోరాడి అనేక కష్టాలు నష్టాలు ఓర్చి 75 రోజుల క్రితం, ఈ రోజుకి సరిగ్గా 75 రోజుల క్రితం 150 థియేటర్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ రోజుకు అనేక చోట్ల ప్రజల అభిమానాన్ని, ప్రేక్షక దేవుళ్ళ అభిమానాన్ని చూరగొంటూ ఇంకా విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లకు, ఈ సినిమాను ఆదరిస్తున్న కవులకు, కళాకారులకు, ఉద్యమ నేతలకు, ఈ సినీ దర్శక నిర్మాతగా రచయితగా సత్యారెడ్డి అయిన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా ఈ 75 రోజుల ఫంక్షన్ విజయోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తామని అనేక మంది అనేక పార్టీల నుంచి ఆహ్వానించి మరియు జర్నలిస్టులను, మేధావులను, కవులను, కళాకారులకు కూడా ఈ చిత్రాన్ని ఢిల్లీలో ప్రదర్శిస్తామని, విజయోత్సవ వేడుకలకు ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నామని, గౌరవిస్తున్నామని, మెమొంటోలు కూడా అందజేస్తామని తెలియజేస్తూ